ఎవ్రీవన్, దిస్ ఇస్ ఆశా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మీకు మా కజిన్ని పరిచయం చేయిస్తా అండ్ అలానే నా ఇంకో ఫ్రెండ్ని కూడా పరిచయం చేయిస్తా. బికాజ్ వాళ్ళని నేను చాలా రోజుల తర్వాత కలుస్తున్నా అండ్ ఇట్స్ ఎ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. సో వాళ్ళు నాకు తెలిసి 3 days 4 days ఉంటారనమాట. సో ఈ 3 days 4 daysలో మేము ఏమేమి చేస్తున్నాము ఏంటి అనేది మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ చెప్పి షేర్. ఇది హరీష్. సో మా కజిన్ మీ ముందుకు రావాలని అనుకోవట్లేదు. రాయ్ ఒకసారి హాయ్ చెప్పిపోతా అంతే. సో షీఈస్ మై కజిన్. హాయ్. మేము అందరం కలిసి హైదరాబాద్ స్టోరీస్కి వెళ్తున్నాము తినడానికి. అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. How is Maryland, friends? చీకటి కదా కనిపించలేదు. ఈ జోక్లకి ఏం తక్కువ లేదు ఇద్దరికి. తింటాడేమో ఇండియన్ స్పైసీ బాగా స్పైసీ ఎక్స్ట్రా స్పైసీ ఇస్ ఫైన్ రైట్ just making sure One chicken street noodles. second చెప్పు తినేద్దామా chicken street noodles or chicken right చికెన్ వెజీస్ తక్కువ వేయమనండి. okay sure definitely this is also spicy right అపెటైజర్స్ లో చికెన్ ఏది బాగుంటుంది? కార్పొరేట్ చికెన్ అంటే తాగేటలో ప్రతి ఒక్కరితో ఎంజాయ్ చేయొచ్చా? నాతో చేయలేవా? వేరే ఉంటుంది అచ్చా లేకపోయినా అతో చేయొచ్చు. పరిచయం అవసరం తాగేటోళ్ళు. సో ఇంకా అలా తినుకుంటూ మాట్లాడుకుంటూ మా ఫస్ట్ డే అలా గడిచిపోయింది అండ్ ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ తర్వాత ఇంట్లో మేమందరం కలిసి సీక్వెన్స్ ఆడాం. నేను పెట్టిన పెట్టేటప్పుడు అది కింద వేసేలా ఇవ్వాలి. ఇప్పుడు నువ్వే నేను వేసేసాను. అది పెట్టేసింది. పోతుంది రే అప్పుడు డే 2 ఆఫ్ స్పెండింగ్ టైమ్ విత్ మై కజిన్. సో నేను మా కజిన్ ఇంకా మా ఫ్రెండ్స్ కలిసి కెప్రీషియా ఈవెంట్కి వచ్చామన్నమాట. సో వెనకాల నుంచి మా కజిన్ చాలా చేస్తుంది, పట్టించుకోకండి. సో ఫైనల్గా మేమైతే లోపలికి వచ్చేసాము అండ్ మాకు మ్యూజిక్ స్టార్ట్ అవ్వక ముందే మేము ఎగురుకుంటూ కూర్చున్నాము ఇక్కడ. సో మేమైతే ఈవెంట్ టైంకి 1 గంట లేట్ అయితే వచ్చాము, కానీ ఇంకా ఈవెంట్ స్టార్ట్ కాలే. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ అండ్ షీ ఈజ్ మై కజిన్ అగైన్ అండ్ దట్స్ జ్యోతి, ప్రీతి అండ్ చూష్నిత అండ్ సౌమ్య. Awesome. This is the kind of energy we need, right? For giving this opportunity, Association in Bangalore Mega Aata Conference, Telugu Mahasabhalu, July 31. They are audience. No guys, you are audience. You are wrong. We are going to celebrate Mega Conference. సో సెకండ్ డే అలా గడిచిపోయింది అండ్ ఈవెంట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాము. డే 3 ఆఫ్ స్పెండింగ్ టైమ్ విత్ మై కజిన్. సో బయట ఇలా ఎంత మంచు పడుతుంటే మేము ఈ మంచులో గ్రాసరీస్ తెచ్చుకొని బిర్యానీ చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. అంతే కదా అంశ? కనిపిస్తలేవు అంశ కొంచెం రా. ఎస్. సో చూడండి ఎంత స్నో పడుతుంది ఇక్కడ. ఈ స్నోలో మేము బయటకు పోయి గ్రాసరీస్ తెచ్చుకుంటున్నాం. చాలా పెద్ద పని ఇది మాకు, బట్ దట్స్ ఓకే. బిర్యానీ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాం. ఇయ్యమనుకో, బట్ యా, we will put our efforts.
ఏది గుంటేది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అంటుంది, బాయ్ చెప్పి. స్నోలో మునిగి తేలి లాస్ట్కి గ్రాసరీ స్టోర్కి వచ్చేసాం. వీఆర్ నౌ ఇన్ వాయిస్. సో మనకి ఏమేమి కావాలి? సో ఫైనల్గా గ్రాసరీస్ తీసేసుకొని ఇంటికి వెళ్తున్నాం. ఎప్పుడు ఎందుకే ఇంత స్నో పడుతుంది రోజు? ఇక్కడ ఇంకొకటి స్టార్ట్ అయింది, గంట అయినట్టుంది. మా ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు బిర్యానీ చేయడానికి షీజ్ చికెన్ కట్ చేస్తుంది అనమాట. నాకు చికెన్ కట్ చేయడానికి రాదు, సో అందుకే ఈ పాప కట్ చేస్తుంది. నాకు నిజంగా రాదు చికెన్. అవసరం వచ్చి నేను పట్టుకొని వస్తాను. ఐ హేట్ ఇట్. క్లాసిక్ కావాలని ఉంటుంది ఇదేనా? ఏం చేయవచ్చు? అరే ఇన్స్టాగ్రామ్ లో పలా రీగన్ వచ్చింది. హార్ట్ పంపిస్తే హార్ట్ మీద క్లిక్ చేస్తే హార్ట్ గేమ్ వస్తుంది. అరే ఇది మంచిగా ఉంది, ఇది చూడండి. హార్ట్ మీద క్లిక్ చేసినాం అనుకోండి గేమ్ వస్తుంది. గేమ్ వస్తుందా? ఇక్కడ మా కజిన్ చెఫ్ అయితే నేను అసిస్టెంట్ చెఫ్. సో నాకు అలా ఆర్డర్ ఇస్తుంది కలుపు అని చెప్పి. ఇక కలపక తప్పదు. అండ్ మేమిద్దరం ఉంటే ఇదే పని మాకు. ఇక్కడ నేను ఫోక్స్తో కలుపుతున్నా అని చూసి, ఇంకా ఫోక్తో కలుపుతున్నావు ఎందుకు, చేపెట్టి కలపన్నది. నేను కలపపు అని పోతున్నా నేను. ఆహా, ఆ చికెన్ చూస్తేనే నోరు ఊరుతుంది. మనం ముట్టంగానే తినడంలో ఫస్ట్ ఉంటాం. ఉంటుంది మాతో బిర్యానీ. ఎస్, కానీ వాట్ తెలియదు. రైస్ తక్కువ అవుతుందేమో అనిపిస్తున్నాను. రైస్ తక్కువ అవుతుందేమో అనిపిస్తుంది. నీకు కూడా అనిపిస్తుందా? ఓకే, అదే చూస్తున్నా. ఇంకా ఉడకలేదు ఫుల్. ఉడికితే కొంచెం పెరుగుద్ది కదా. ఆశ నీ కళ్ళు పెద్దలే ఆశ. ఇదిగో నేను తక్కువ ఉడుకుతుంది అంటే తక్కువ అవుతుంది పక్క. నువ్వు నా గురించి ఆలోచిస్తాను. ఫ్రైడ్ ఆనియన్స్ నువ్వు తక్కువ అవుతుందని ఉన్నప్పుడల్లా ఎక్కువైన రోజులు ఉన్నాయి ఆశ. ముక్కలు ఎక్కువ అవుతాయి, రైస్ తక్కువ అవుతుంది అంటున్నా నేను. మీరు అది తింటలేదు. సరిపోతుంది ఆశ, తినేకుంటాయి. కొంచెం ఎక్కువ అయ్యాక ఇస్తావా? మళ్ళీ వండుతావా అంటున్నా.
దిస్ ఇస్ అవర్ స్టైల్ ఆఫ్ బిర్యానీ. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, కానీ రెసిపీ చెప్పంగా. పుదీనా ఎక్కువ వేస్తే పుదీనా ఫ్లేవర్ తీసి God, so sorry. బిర్యానీ ఎలా అయిందో వీడియో అయితే తీయలేదు, కానీ బట్ బిర్యానీ మాత్రం చాలా మంచిగా వచ్చింది. అండ్ మేము తిండి మీదనే కాన్సన్ట్రేట్ చేసినాం కాబట్టి ఇంకా వీడియో తీయలేదు. అండ్ సో యా, మీరు కూడా చూసేసారు కదా నేను మా కజిన్ ఎలా ఉన్నాము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.